నువ్వు గాని చంపావేమిట్రా టెన్షన్ పడడంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుడిని ప్రశ్నించిన తల్లి. పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు: బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్ర అడ్డుకోవడంతో హత్య. జువరేల్ హోంకు బాలుడు వాడిని ఉరి తీయాలని బాలిక తల్లిదండ్రులు నిన్న ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసింది పోలీసులు. 10వ తరగతి పోరడు ఒక బ్యాట్ కోసం పోయి దొంగతనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప 12 ఏళ్ల పాప అడ్డుకోవడంతో 27 సార్లు పొడిచిందట. 27 సార్లు. ఎంత దారుణంగా హత్య చేసి ఉంటాడు వాడు జువైనల్ హోమ్ కాదు వాడు పోయేది. వాడిని ఇమ్మీడియట్గా మా కళ్ళ ముంగట ఉరి తీయాలని చెప్పేసి సహస్ర తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. అంటే పిల్లల్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాళ్ళు రెగ్యులర్గా ఏం చూస్తూ ఉన్నారు ఫోన్లో, వాటిపైన కూడా మనం అబ్జర్వేషన్ చేసి ఉన్నట్టయితే ఈరోజు ఇట్లాంటిది జరిగేది కాదు. తల్లిదండ్రులు వాడిని పట్టించుకోలేదు. జులాయిగా అవారగా తిరిగేటోడట. బడికి పోకుండా ఒక క్రైమ్ సినిమాను చూసేటోడట. ఒక విస్తుపోయేటువంటి నిజాలని నిన్న పోలీసులు వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా చంపిండు ఏంది అనేది. ఇగో ఆల్రెడీ వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చింది. ఆ పోరడు 10 ఏళ్ల పోరడు ఎవడైతే ఉన్నాడో చంపినోడు వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చి ప్రతిసారి ఎందుకురా ఆ డీటెయిల్స్ అడుగుతా ఉన్నావు, పదే అడుగుతాను, నువ్వు ఇట్లా చంపినావు అని చెప్పేసి అడిగిందట. వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చింది. టెన్షన్ పడుతుండడంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించిన తల్లి. 12 ఏళ్ల బాలిక సహస్ర నిన్ను ప్రాణాలను బలికొన్న 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు హత్య తర్వాత నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపు మరకలు అంటిన టీషర్ట్తోనే ఇంట్లోకి వెళ్ళి ఆ మరకలు ఇంట్లో ఎవరికి కనపడకుండా ఉండేందుకు దండెం మీద ఆరేసిన ఓ చొక్కా తీసుకొని దాన్ని టీషర్ట్కు అడ్డంగా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయినట. ఆ టీషర్ట్ను విప్పి వాషింగ్ మిషన్లో వేసిండు. కత్తిని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు. తర్వాత స్నానం చేసి ఏమీ తెలియనట్లుగా ఇంట్లో వారితో కలిసి టీవీ చూశాడు. ఇంట్లో బాలుడి తీరును అనుమానించిన తల్లి, నువ్వు కానీ చంపావేమిట్రా ఆ అమ్మాయిని అని ప్రశ్నిస్తే నీ మీదొట్టమ్మా అని బొంకాడు. ఆపై నువ్వే పట్టించేలా ఉన్నావే అంటూ బెదురుగా మాట్లాడాడు. ఆ బాలుడు ఎప్పుడు ఊహాలోకంలో విహరిస్తున్నాడని, తాను సిఐడి అధికారి అయిపోయినట్లు, పెద్ద క్రికెటర్ను అయిపోయినట్లుగా భావిస్తుంటాడని అతడితో మాటల సందర్భంగా గుర్తించారు. గల్లీలో క్రికెట్ ఆడుతుండగా సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన బ్యాటుపై కన్నేసి దాన్ని చోరీ చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడని, సహస్ర అడ్డుకోవడంతో ఆమెను కత్తితో పొడిచాడని పోలీసులు తేల్చారు. బాలుడిని మేడ్చల్లోని జువైనల్ హోంకు తరలించారు. ఈ మేరకు కుక్కడపల్లి దహర్గూడలో బాలిక హత్య కేసుకు సంబంధించిన వివరాలని సిపి అవినాష్ మహంతి వెల్లడించడం జరిగింది. కళ్ళు మూసుకొని 27 సార్లు కత్తిపోట్లట. కళ్ళు మూసుకొని 27 సార్లు పాపం మీద పొడిచేసాడు ఈ దుర్మార్గుడు. 10 ఏళ్ల పోరడు అంటే 13-14 ఏళ్ల పోరడు 27 సార్లు పొడిసేటువంటి అంత ధైర్యం వచ్చిందంటే వాని మెడదడు ఎంత క్రిమినల్గా ఉందో ఆలోచించవచ్చు. దయార్గూడలో బాలిక సహస్ర తల్లిదండ్రులు అపార్ట్మెంట్లో ఫెంట్ హౌస్లో బాలుడి తల్లిదండ్రులు ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో ఉంటున్నారు. గల్లీలో క్రికెట్ ఆడినప్పుడల్లా ఆ బాలుడు సహస్ర తమ్ముడి బ్యాట్తోనే ఆడేవాడు. తనకు ఆ బ్యాట్ ఇచ్చేయాలని అతడు అడిగినా సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. గుట్టుగా ఇంట్లోకి చొరబడి ఆ బ్యాట్ సొంతం చేసుకోవాలని బాలుడు ప్రణాళిక వేసుకున్నాడు. ఈ నెల 18న ఉదయం 10 తర్వాత కత్తి తీసుకొని తన అపార్ట్మెంట్ గోడ దూకి అవలి వైపు అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో సహస్ర ఒక్కతే ఉండడం, ఆమె టీవీలో మునిగిపోయి ఉండడంతో లోపలికి దూరి వంటగదిలో ఉన్న బ్యాట్ను తీసుకున్నాడు. అతను వెళ్ళిపోతుండగా గమనించిన సహస్ర వెళ్లి నిందితుడిని టీషర్ట్ పట్టుకొని వెనక్కి లాగింది. మా నాన్నకు చెప్తానంటూ బెదిరించింది. సహస్రతో పెనుగులాడిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో తొలుత ఆమె మెడపై పొడిచాడు. ఆపై కళ్ళు మూసుకొని కత్తితో విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లను కూడా పోలీసులు గుర్తించారు వైద్యులు. ఇక నీ ఆట ముగిసింది అని అనగానే ఎవరు పోలీసు వాళ్ళు పోరని మీద అనుమానం వచ్చి నీ ఆట ముగిసిందని చెప్పేసి అని అనగానే కొంత బెరుకుగా భయంగా అప్పుడు ఒప్పుకున్నాడట. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తుండగా అక్కడికి వెళ్లిన బాలుడు హత్య జరిగిన రోజు ఉదయం 10:30 గంటలకు సహస్ర డాడీ అని అరవడం నేను విన్నాను అని పోలీసులకు చెప్పాడు. వాడు చూడు 10వ తరగతి పోరడే కానీ వాడు 3-4 రోజుల పాటు దొరకకుండా తప్పించుకున్నాడంటే అంటే మంచి హత్యలు చేసినటువంటి వాళ్ళు కూడా నిపుణులైనటువంటి వాళ్ళు కూడా 1-2 రోజులు ఏదో క్లూను వదిలిపెట్టేసి దొరుకుతూ ఉంటారు. కానీ ఈ పోరడు ఒక చాకచక్యంగా పోలీసులకే ముప్పు తిప్పలు పెట్టినట. పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసిందట. సో లాస్ట్కి ఎస్ఐకి అనుమానం వచ్చి
ఆ పోరని విచారణ ఇస్తే అసలైనటువంటి వివరాలు బయటపడ్డాయి. ఇగో, నీ ఆట ముగిసింది అనగానే పోలీసులు ఘటనా స్థానానికి వెళ్లి విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తుండగా అక్కడికి వెళ్లిన బాలుడు హత్య జరిగిన రోజు ఉదయం అంటే 10:30 గంటలకు సహస్ర డాడీ డాడీ అని అరవడం విన్నాను అని పోలీసులకు చెప్పాడు. తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఘటనా స్థలానికి వెళ్ళినా ప్రతిసారి 3వ అంతస్తు వరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్ళేవాడు. ఈ విషయాన్ని 3వ ఫ్లోర్లో ఉంటున్న ఓ వ్యక్తి గమనించాడు. గతంలోనూ ఆ బాలుడు గోడ దూకి సహస్ర ఇంటికి వెళ్లడాన్ని ఆ వ్యక్తి చూసి ఉండడంతో పోలీసులకు ఉప్పందించాడు. ఆ తర్వాత ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెళ్లి బాలుడిని దగ్గరికి పిలిపించుకున్నాడు. మాటలు కలిపి, ఏంట్రా సహస్ర వాళ్ళ తమ్ముడితో నువ్వు ఆడుకునేదట కదా, నిజమేనా? నీ ఆట ముగిసిందిరా, ఇప్పటికైనా నిజం చెప్పు అని గద్దించాడు. సార్, సిఐడి క్రైమ్ సీరియల్లో నిజం తెలిసిన తర్వాత కొట్టరు కదా, అంటే సిఐడి క్రైమ్ సీరియల్లో నిజం తెలిసిన తర్వాత ఎవరైతే నిందితులు ఉంటారో వాడిని కొడతా ఉంటారు, అంతే కదా, దొరికినటువంటి దొంగను కొడతా ఉంటారు కదా. సో అట్లగిట్లా ఎవరైనా నిజం ఒప్పుకుంటే కొడతారా సార్? సిఐడి సీరియల్లో నిజం ఒప్పుకున్నటువంటి వ్యక్తి లాగానే నన్ను ట్రీట్ చేస్తారా సార్ అని చెప్పేసి కూడా ఆయనే ఎవరైతే ఏసీపీ రవికిరణ్ ఎదురు ప్రశ్నించినట. నన్నైతే కొట్టరు కదా సార్, నేను నిజం చెప్తాను సార్ అంటూ నేరం అంగీకరించాడు. బ్లూరేస్ సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా హత్య చేసిన రోజు ధరించిన టీషర్ట్ పై ఉన్న రక్త నమూనాలను సేకరించాడు. అవి సహస్ర బ్లడ్ శాంపిల్స్తో సరిపోయినాయట. ఇగో, స్నానం చేయడంతోనే అనుమానించిన తల్లి ప్రతిరోజు ఎన్నోసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయని కొడుకు బాలిక హత్య జరిగిన రోజు ఉదయం 10:30కు స్నానం చేయడంతో ఆశ్చర్యపోయారని, అప్పుడే అనుమానం మొదలైందని తల్లి పోలీసులకు చెప్పింది. హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్గా ఉండటాన్ని గమనించి 2 రోజుల పాటు కదలికలపై కన్నేసింది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినప్పుడల్లా అక్కడ జరిగేది తెలుసుకొని రావడం, తన ఇంట్లో వాళ్ళను ఆ వివరాలు అడుగుతుండడంతో మరింత అనుమానించింది. ఏంద్రా ఆ వివరాలన్నీ అడుగుతున్నావు, ఆ పిల్లలు నువ్వేమైనా చంపావా అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ బాలుడు, అమ్మ తోడమ్మ నేనేమి చేయలేదు, ఎందుకు అనుమానిస్తున్నావు, నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు అంటూ బెదిరిపోయినట్లు మాట్లాడాడని ఆ తల్లి పోలీసులకు చెప్పింది. ఇంట్లో ఎవరు డబ్బు ఇవ్వకుండానే ఇటీవల ఆ బాలుడు సెల్ ఫోన్ కొన్నాడు. ఫోన్ ఎలా కొన్నావు అని తను ప్రశ్నిస్తే నీకెందుకు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని తల్లి వెల్లడించింది. ఆ రోజే నిలదీసి ఉంటే ఈ రోజు దుస్థితి వచ్చేది కాదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ ఈ వివరాలు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. చూడు, ఆ పోరనికి అయ్యావంటే కూడా భయం లేదు, అంటే ఒక జులాయి వాడు, అంటే మనం పెంచి పోషించేటువంటి విధానం పైన కూడా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కార్యకలాపాల పైన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు, వాటిపైన కూడా మనం కొంత ఒక నిఘా పెట్టినట్టు ఉంటే వాళ్ళ ప్రవర్తనలో కొంత మార్పు తీసుకురావచ్చు. వాడికి అట్లాంటిది ఏమీ లేదు, వాళ్ళకు జులాయి అట్లా తిరిగి క్రైమ్ సీరియళ్ళు, వాడికి సెల్ ఫోన్ 10వ తరగతి పోరాడు, వాడు 10వ తరగతి ఇప్పుడు 5, 6 తరగతి పిల్లగాళ్ళకు కూడా ఫోన్ ఉంటుంది, అది వేరే అంశం. కానీ వాడు ఫోన్లో చూస్తున్నటువంటి మొత్తం అంతా కూడా మొత్తం క్రైమ్కి సంబంధించినవి చూసేటోడట. సో వాళ్ళ తల్లిదండ్రులు నిన్న ధర్నా చేస్తూ ఉన్నారు, వారిని వృద్ధి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని సహస్ర తల్లిదండ్రులు కృష్ణ అలాగే రేణుక మీడియాతో వాపోయారు. తమ కుమార్తెను హత్య చేసిన బాలుడిని ఉరి తీయాలి, కాల్చి పడేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలంటూ శనివారం కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బంధుమిత్రులతో కలిసి ధర్నా చేశారు. బ్యాట్ కోసమే హత్య చేశారని పోలీసులు చెబుతున్నా తమకు నమ్మశక్యంగా లేదని, హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. కాగా సహస్ర హత్య చాలా బాధాకరమని, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఎస్టీ చైర్మన్ బక్కిరి వెంకటయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయన నిన్న పరామర్శించడం జరిగింది. ఈ హత్య కేవలం బ్యాట్ కోసం చేసిందంటే ఎవరు కూడా నమ్మేటట్టుగా లేదు, ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం ఇంకా ఆ సహస్ర యొక్క తల్లిదండ్రులలో ఇంకా బలంగా ఉన్నది. సో మొత్తానికి జరిగినటువంటి వ్యవహారం కేవలం ఆ పిల్లగాడు ఆడుకుంటున్నటువంటి బ్యాట్ పైన ఈ పోరని కన్నుబడి ఆ బ్యాట్ దొంగతనానికి అని పోతే అడ్డుకున్నటువంటి ఆ సహస్రని 27 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేసిండు. సో మొత్తానికి బ్యాట్ కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చిండు.